కుప్పం మున్సిపల్ పరిధిలో 22వ వార్డులో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం కౌన్సిలర్ సురేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్, కుప్పం పురపాలక సంఘం టీడీపీ మహిళా అధ్యక్షురాలు శారద, భాగ్యలక్ష్మి, త్రిలోక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు 21 వార్డులో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది అని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని విధాల సమస్యలపై అర్జీలు తమకు అందించడం జరిగిందని చెప్పారు. ప్రజల సమస్యలన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలోని కౌన్సిలర్లు దాము, కుప్పం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు జాకిర్ అహ్మద్, ఎన్డీఏ కూటమి నాయకులు నరేష్, కాణిపాకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కుప్పం పురపాలక సంఘ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్సీ గారి సూచన మేరకు మేము వార్డు సభలన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎక్కడైతే పెన్షన్ల ఇబ్బంది ఉందో రైస్ కార్డు, సైటు ప్లస్ స్థలము ఇల్లు కావాల్సిన వాళ్ళు, ఆ ఏరియాలో రోడ్లు, డ్రైన్లు, స్తంభాలు, లైట్లు, నీళ్ళకు సంబంధించిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని విషయాల మీద ఈరోజు 22వ వార్డులో గ్రామ సభ జరుగుతుంది. ఆ సభలో సుమారు ఇప్పటికే 150 అప్లికేషన్లు వచ్చినాయి. ఎక్కువ మంది 100 మంది సుమారుగా ఇల్లు కావాలని అప్లికేషన్ వేసినారు. అలాగే పెన్షన్లు కావాలని 15 వచ్చినాయి. ఈ విధంగా అన్ని వార్డులు కలిపి ఇప్పటివరకు సుమారుగా 4000 అర్జీలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పెన్షన్లు అయితే ఎంక్వైరీ కంప్లీట్ చేశాము. ఇల్లు కావాల్సిన వాళ్ళు, స్థలాలు కావాల్సిన వాళ్ళు, రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా ఎస్టిమేట్ వేస్తున్నాము. ప్లస్ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇల్లు కావాలని పెట్టుకున్న వాళ్ళ ప్రతి ఒక్క అప్లికేషను వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ ముందుగా ఎంక్వైరీ చేస్తాడు. తర్వాత మున్సిపల్ కమిషన్ కూడా పర్సనల్గా వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. రాబోయే 6 నెలలలోపు ఈ సమస్యలన్నీ కూడా రోడ్లు, డ్రైన్లు, స్తంభాలు, లైట్లు, స్థలాలు, ఇళ్ళు, పెన్షన్లు, రైస్ కార్డులు, ఇట్లా అన్ని సమస్యలు కూడా వ్యక్తిగత సమస్యలు మరియు మౌలిక సదుపాయాలు అన్నీ కూడా త్వరలో రాబోయే 6 నెలల్లో పక్కా ప్రణాళికతో అర్హతలన్నీ పరిశీలించి అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా అన్నీ కూడా మంజూరు చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము. డిపిఆర్లని తయారు చేసిన తర్వాత, ప్రభుత్వం అనుమతి వచ్చిన తర్వాత పెన్షన్ వాళ్ళకి పెన్షన్లు, రైస్ కార్డులకు అనుమతించిన రైస్ కార్డులు, ఇల్లు మంజూరైన తర్వాత ఇల్లు కూడా మేమే మున్సిపల్ సిబ్బంది వెళ్ళి చక్కగా వాళ్ళందరికీ శాంక్షన్ అయిన తర్వాత మేమే తెలియపరిచి వాళ్ళకి మార్కింగ్ ఇచ్చి అన్ని ఇళ్ళు కూడా మొదలు పెట్టిస్తాము. స్థలం లేని వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు వర్టికల్గా అపార్ట్మెంట్లు కట్టాలా, స్థలాలు ఇచ్చి ఇస్తారా, ఆ పాలసీ వారు తీసుకుంటారు. ఆ పాలసీ వచ్చిన తర్వాత కుప్పం పురపాలక సంఘ పరిధిలో అన్ని అర్హతలు ఉండే వాళ్ళకి అన్నీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది.